ప్రేక్షకులకు నమస్కారం అండి. హృదయామృతం అని నేను 2, 3 టీవీల్లో దాని గురించి ఆ ప్రోడక్ట్ గురించి వీడియోలు చేశానండి. అది గుండె దడ, గుండె నీరసానికి చాలా చక్కగా పనిచేస్తుంది. అనేక మూలికల కాంబినేషన్ తోటి మనం అది చేయడం జరిగిందండి. ఆ హృదయామృతం అనే దాంట్లో డైరెక్ట్ షుగర్ ఉండదండి. దాంట్లో ఉండేది ఏంటంటే డేట్ సిరప్ని హనీ వేస్తాం. డేట్ సిరప్ ఏమో స్వీట్నర్ కోసం, ప్లస్ ఐరన్ ఇవన్నీ కూడా బాగుంటాయి అందులో. అలాగే హనీలో మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. హనీ ఒక క్యారియర్గా పనిచేస్తుంది. తేనె ఏంటంటే ఆయుర్వేదం చాలా రకాల మందులు తేనెలో కలిపి తీసుకోండి అని చెప్పడం కారణం ఏంటంటే తేనె అనేది క్యారియర్ అనమాట. ఆ మందుని తొందరగా మీ శరీరం అంతా స్ప్రెడ్ చేసి అన్ని నరాల్లోకి, అన్ని పార్టీల్లోకి వెళ్ళి స్పీడ్గా ఫలితం రావడం కోసం తేనె అనేది అనుపానంగా పెట్టడం జరుగుతుందండి. కానీ వేడి శరీరాలకు ఏమవుతుందంటే ఈ తేనె ఎక్కువగా వాడడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఈ తేనె డేట్ సిరప్ ఉండటం వల్ల షుగర్ పేషెంట్లు అనేక మంది నాకు హృదయామృతం మాకు షుగర్ ఉంది కాబట్టి వేసుకుంటే కొద్దిగా షుగర్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంది, మాకు మరి మంచి మందు ఏదైనా చేయండి అంటే హనీ అది లేకుండా ఓన్లీ కషాయం కానీ హృదయామృతం పౌడర్ అనమాట అండి. దీన్ని తయారు చేయడం జరిగిందండి. ఈ హృదయామృతం పౌడర్ అనేది మీరు ఉదయం సాయంత్రం భోజనానికి ముందర కషాయం కాసుకుని ఒక 200 ml నీళ్లు పోసి అందులో ఈ పొట్లలు ఇస్తామండి, పౌచ్ కానీ ఆ పౌచ్ అందులో పోసేసి 100 లోపు మరిగేలాగా చూసుకుని గుడ్డతోటి వడపోసుకోండి. గుడ్డతోటి వడపోసుకుని పరగడుపున తాగండి. కావాలంటే కొద్దిగా తేనె వేసుకోండి, ఇబ్బంది లేదనుకుంటే. ప్రత్యేకంగా షుగర్ పేషెంట్లకు కాబట్టి ఇది ఇలా చేయటం జరిగిందండి. ఇదే ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు. ఇలా కనుక తీసుకుంటే ఒక 10-15 రోజుల్లోనే మీకు గుండె దడ, ఆయాసం, గుండె నీరసం ఈ అన్నిటి నుంచి కూడా మంచి రిలీఫ్ ఇచ్చి వితిన్ 15-20 డేస్లోనే మీకు చక్కని రిలీఫ్ అనమాట. ఇది ఒక 2-3 నెలలు వాడుకున్నారనుకోండి, ముసలితనం వల్ల వచ్చిన ఈ కూడా తగ్గి మీకు 2-3 సంవత్సరాల వరకు రిలీఫ్ వస్తుంది. మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ వాడుకోవచ్చు. దీన్ని ప్రివెంటివ్గా వాడుకోవచ్చు, క్యూర్గానే వాడుకోవచ్చు. ప్రివెంటివ్గా వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో, అంటే సపోజ్ మీ ఫ్యామిలీలో గుండె దడ ఉంది, మీ నాన్నగారికి, అమ్మగారికి, లేకపోతే బ్రదర్స్ సిస్టర్స్లో ఎవరికి ఒకరికి ఉంది, మీకు కూడా రావడానికి అవకాశం ఉంది. గ్యారంటీ ఏం లేదు, వచ్చేస్తుందని ఏం చెప్పలేము. అంచేత అటువంటి వాళ్ళు, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్న ఫ్యామిలీ వాళ్ళు ఇది ప్రివెంటివ్గా కూడా తీసుకున్నారనుకోండి, ఇయర్లీ 1 or 2 2 డోసులు వాడేసుకుంటే 2 నెలలు మీ రక్తం పలసపడి చక్కగా ఫ్లో పెరిగి ఆ రక్తంలో ఉన్న కల్మషం కానీ, క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ ఇవన్నీ చనిపోవడం వల్ల ఏమవుతుందంటే నడవటం వల్ల వచ్చే ఆయాసం, మెట్లు ఎక్కేటప్పుడు వచ్చే ఆయాసం, అంటే ఇక్కడ ఆయాసం అనేది కిడ్నీలో ఇబ్బంది ఉన్నా రావచ్చు అండి, గుండెలో ఇబ్బంది ఉన్నా రావచ్చు, ఆస్తమా ఉన్నా రావచ్చు. అలాగే పాల్పిటేషన్, ఈ పాల్పిటేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఎక్కువగాని గుండె దడ అనేది మనం ఫుల్గా భోజనం చేసిన తర్వాత ఎక్కువ వస్తుంది. అందరికీ తినక ముందర ఏమీ ఉండదండి. పొద్దున్న లేచేటోడికి బాగానే ఉంది, సాయంత్రం పడుకునేవాడికి బాగానే ఉంది, మధ్యాహ్నం అప్పుడు ఎక్కడ పెరిగిపోతుందండి అంటారు. ఎందుకు అంటే మనం తిన్న ఆహారాన్ని అరిగించడం కోసం మన బాడీ పనిచేయడం మొదలు పెడుతుంది. ఆ ఆహారాన్ని అరిగించే అయితే ఈ రసాలు మనకి ఇవాళ యాసిడ్స్ లాంటి అన్ని రసాలని ఈ తయారు చేసి మన ఆర్గాన్స్ ఆహారాన్ని అరిగించడానికి పంపుతాయి అన్నమాట. అన్నీ వర్క్ చేస్తాయి కాబట్టి ఆ టైంలో కొంచెం బీపీ కూడా ఎక్కువ ఉండొచ్చు ఎవరికైనా. ఆ టైంలో ఏమవుతుందంటే బీపీ పెరగడం వల్ల కూడా గుండె దడ రావడానికి అవకాశం ఉంది. అందుకనే ఆయుర్వేదంలో మన ఆకలిలో సగం భాగం మాత్రమే ఆహారంగా మనం సాలిడ్ ఫుడ్ తీసుకోవాలి, 25% లిక్విడ్ తీసుకోవాలి, మిగిలిన 25% గాలి కోసం వదిలేయమంటారు. ఆ విధంగా తీసుకుంటే కనుక గుండె దడ రాదండి. మనం ఏం చేస్తాం, 100% సాలిడే తినేస్తాం, తినేసిన తర్వాత నీళ్లు తాగుతాం. అది ఎక్సెస్ అవ్వడం వల్ల కూడా ఒత్తిడి పెరగడం వల్ల, పొట్టలో ఒత్తిడి పెరగడం వల్ల ఆ అపాన వాయువులు ఏమన్నా ఉంటాయి పై భాగానికి వచ్చి గుండెని నొక్కడం జరుగుతుందండి. నొక్కినప్పుడు ఏమవుతుందంటే ఆ గుండె దడ అనేది వస్తూ ఉంది. కొంతమందికి ఈ గుండె దడ ఎక్కువైపోవడం వల్ల ఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి. దాన్ని తట్టుకోలేక ఫిట్స్ వస్తూ ఉంటాయి, మానసికంగా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మానసికమైన రోగాలు రావడానికి కూడా ఈ గుండె దడ అనేది పనిచేస్తుంది తట్టుకోలేక. ఎందుకు అంటే నాకేదో అయిపోతుంది, గుండె ఎక్కువ కొట్టేసుకుంటుంది, నేను చచ్చిపోతానేమో, లేకపోతే నా పిల్లలు ఏమవుతారు, నా భర్త ఏమవుతాడు, ఇలా రకరకాల ఆలోచనలోకి వెళ్ళిపోయి మూడ్ చేంజ్ అయిపోయి వాళ్ళు కొన్నాళ్ళకి ఫిట్స్లోకి వెళ్ళిపోయి ఇలాంటి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి ఈ గుండె దడ వల్ల, గుండె నీరసం వల్ల. అదేవిధంగా పార్కిన్సన్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి కూడా ఈ గుండె నీరసం ఉందనుకోండి, వాళ్ళకి ఇంకా తొందరగా అటాక్ చేసేస్తుంది అనమాట. అది ఆ వ్యాధి పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది.
అందుకు పార్కిన్సన్స్కి ఈ గుండె వ్యాధికి కలిపి మీరు మెడిసిన్ కనుక తీసుకుంటే చాలా తొందరగా ఆ పార్కిన్సన్స్ కంట్రోల్ అవ్వడానికి, ఎందుకంటే ఇది రక్తశుద్ధి చేస్తుంది. ఎప్పుడైతే హార్ట్ ప్రశాంతంగా ఉందో అప్పుడు మీకు ఆక్సిజన్ ఖర్చు అవ్వడం కూడా తగ్గుతుంది అనమాట. ఈ రిలేషన్ ఉంది మన శరీరంలో ప్రతి అవయవానికి రిలేషన్ ఉంది. సపోజ్ మీ లివర్ పాడైంది అనుకోండి, దానివల్ల స్ప్లీన్ ఇబ్బంది పడుతుంది. ఈ 2 పాడైనాయి అనుకోండి, కిడ్నీ ఇబ్బంది పడుతుంది. ఈ 3 పాడైనాయి అనుకోండి, గుండె ఇబ్బంది పడుతుంది. ఈ 4 ఇబ్బంది పడతామంటే లంగ్స్, లివర్, ఇలాగ ఒక్కోటి ఈ కల్మషాలు పెరిగి శరీరంలో అన్ని చోట్లకి వెళ్ళడం వల్ల ఆర్గాన్స్ అన్నీ ఇబ్బంది పడతాయి. అప్పుడు మనం అనేక రకాల ట్రీట్మెంట్లు వాడవలసి ఉంటుంది. గుండెదడ, గుండె నీరసం అనేది 2 రకాల మందులు చేసామండి. సిరప్ ఒకటి తాగడానికి చక్కగా ఉంటుంది, షుగర్ లేని వాళ్ళు అది వాడుకోవచ్చు, అసలు మెడిసిన్ లాగే అనిపించదు. ఇది పౌడర్ అనమాట, చూర్ణం, హృదయామృతం చూర్ణం అండి, పౌచెస్. ఇది మీరు మీ వ్యాధిని బట్టి అది నెల వాడుకోవాలా, 2 నెలల, 3 నెలల అనేది మీరే డిసైడ్ చేసుకోవాలండి. అదేవిధంగా చాలామంది మీ ప్రొడక్ట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయండి అని అంటున్నారు. కాస్ట్ అవుతాయి. ఎందుకు అంటే ఆయుర్వేదం అనేది రోడ్డు పక్కన చెట్లు మొక్కలు పీక్కొచ్చి ఇచ్చేది కాదండి. అది మంచి వర్జిన్ ల్యాండ్లోని ఒక బలమైన ప్రదేశం, అంటే ఫారెస్ట్ పక్కన కానీ, మెట్ట భూములు కానీ, 10 మంది నడవంది కానీ, కాలిపోని భూమి కానీ, చౌడు భూమి కానీ, ఇవన్నీ లేకుండా చూసి మంచి భూమిలో ఆ మూలికని తీయాలి. ఆ మూలికను తీయటానికి కూడా ఒక ముహూర్తం, నక్షత్రం, శుభదినం అవుతుంది. ఆ రోజున తీయాలి. ఆ రోజున కూడా మంచి పద్ధతిగా వెళ్ళి తీసి దాన్ని తీసుకొచ్చి నీట్గా కడిగి దాన్ని కట్ చేసి నీడన ఆరబెట్టడం, ఎండలో ఆరబెట్టడం, నీడన ఆరబెట్టి దానికైతే దానిపైన మూతేసి మళ్ళీని ఫ్యాను రాత్రిళ్ళు పగలు తిప్పడం కొన్ని రోజుల పాటు. అలాగే మనం తీసినప్పుడు 10 కేజీలు ఉంటాయి, ఆరిపోయిన తర్వాత కేజీ నుంచి 2 కేజీలు అయిపోయి కూడా ఉన్నాయి. మనం ఏదో ఇంత తీసుకొచ్చాం, ఇంత మందు అవుతుందని అనుకోక్కర్లేదండి. ఇవన్నీ చేయాలంటే వాళ్ళ లేబర్కి పర్ డే 1000 రూపాయలు ఇవ్వాలంటే ఒక 10 కేజీలు తెస్తే 2 కేజీలు అయిందనుకోండి, 1 నెల పడుతుంది ఆ మందు తయారు చేయడానికి. దాన్ని శుద్ధి చేయాలి, మళ్ళీ దాన్ని పౌడర్ చేయాలి, జల్లించాలి, నూరాలి, ఎన్నో రకాల ప్రాసెస్లు ఉంటాయి. ఇవన్నీ చేయాలి అంటే డెఫినెట్గా ఆయుర్వేదం అనేది కాస్ట్ ఎక్కువ అండి, ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించుకుని మీ యొక్క గుండె వ్యాధులు అనగా పాల్పిటేషన్ కానీ, దమ్ము రావడం కానీ, గుండె నీరసం కానీ ఇలాంటివి తగ్గించుకోవాలనుకుంటే మా హృదయామృతం చూర్ణం కానీ, హృదయామృతం సిరప్ కానీ వాడుకుని మీరు గుండె దడ తగ్గించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి.